హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. జగన్ ఎవరో తెలీదు. జగన్ అంటే తెలియని వారు ఉన్నారా? ఆయనది ఏపీలో 15 ఏళ్ల రాజకీయ జీవితం. 2 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ప్రతిపక్ష నేతగా, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా. ఇది వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానం. ఇక ఆయన విజయాలతో పాటు ప్రత్యర్థులను కూడా ఎక్కువగా చేసుకుని కూడా రాజకీయంగా అందరికీ తెలిసిన మనిషే. అనునిత్యం అందరికీ తెలిసే ఉంటారు. అటువంటి జగన్ ఎవరో నాకు తెలియదు అంటున్నారు ఆమె ఎవరో కాదు, జగన్కి స్వయాన చెల్లెలు. ఆయన రక్తం పంచుకుని పుట్టిన సోదరి. ఆమె కూడా మామూలు మనిషి కాదు. ఏపీ కాంగ్రెస్కి అధ్యక్షురాలు. మరి రాజకీయాల్లో ఉంటూ జగన్ ఎవరో తెలియదు అంటే ఎట్లా కుదురుతుంది? అంటే అదే అసలైన సెటైర్ అన్నమాట. నాకు నా అన్న జగన్ తెలుసు, ఈ సీఎం జగన్ ఎవరో తెలీదు. ఇది మరో రకం సెటైర్. సెటైర్లకే పీక్స్ అన్నమాట. నాకు ఈ జగన్తో అంటే సీఎం జగన్తో అసలు పరిచయమే లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు షర్మిల. ఆమె కడప నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం కాకముందు ఎంతో బాగున్న జగన్ సీఎం అయినా మరుక్షణం నుంచే బాగా మారిపోయారు అని షర్మిల అంటున్నారు. ఆమె ఈ మాట గతంలోనూ అన్నారు, ఇప్పుడు మరోసారి అంటున్నారు. ఆయన ఏమి మారారు, ఎలా మారారు అన్నది మాత్రం ఆమె చెప్పలేదు. కానీ ఆ జగన్ ఈ జగన్ ఒక్కటి కాదు అని అంటున్నారు. మరి జగన్లో అంత మార్పు ఎలా వచ్చింది అన్నది ప్రశ్న. అది అధికారం తెచ్చిన మార్పా, లేక ఎవరైనా ఆయన వెనకన ఉండి ప్రభావితం చేస్తూ తెచ్చిన మార్పా అన్నది ఆమె అయితే చెప్పలేదు. ఎవరి ఊహలకు వారికే జవాబు చెప్పుకోవాలి, విశ్లేషించుకోవాలి. జగన్ విషయంలో షర్మిల అయితే బాగా కోపంగా ఉన్నారు. ఆయన సీఎంగా దిగిపోవాలని బలంగా కోరుకుంటున్నారు. తాను కడపలో పోటీ చేయడం అంటే వైఎస్ఆర్ కుటుంబాన్ని నిలువున చీల్చేయడమే అని ఆమె అన్నారు. ఇది కఠినమైన నిర్ణయం, కానీ తప్పింది కాదు అని ఆమె అంటున్నారు. దానికి కారణం మారిన తన అన్న వైఖరని ఆమె ఆరోపిస్తున్నారు. మొత్తానికి చూస్తే అన్నా చెల్లెలు సొంత గడ్డ మీద తలపడుతున్నారు. ఇది ప్రజలకి బాధాకరం. జగన్ అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరికి సీఎం జగన్ ఇలా అనడం తన సొంత చెల్లెలైన షర్మిల మీద భూమ్ అంటూ కోప్పడుతున్నారు. ఈ రకమైన సన్నివేశం చూస్తారని ఎవరూ 5 ఏళ్ల క్రితం అనుకోలేదు అని ప్రజలు బాధపడుతున్నారు. బై బై బాబు అని నాడు ఏపీ మొత్తాన్ని హోరెత్తించిన షర్మిల ఇప్పుడు బై బై జగన్ అంటున్నారు. ఇంతలో ఎంత మార్పు అని ఎవరైనా బొగ్గలు నొక్కుకోవచ్చు, కానీ రాజకీయం అంటే ఇదే. ఇక్కడ ఎవరు ఏమిటి అన్నది ఉండదు. రాజకీయం అలా చేయిస్తుంది. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇక జగన్ని ఓడించాలన్న షర్మిల పంతం ఆమెకు ఎంతవరకు ఉపయోగపడుతుందో, ఆమె వల్ల ఎవరికి ఉపయోగపడుతుందో, అసలు ఆమె లక్ష్యం నెరవేరుతుందా లేదా, ఇవన్నీ ప్రశ్నలు. జవాబుల కోసం జూన్ 4వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.